ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 6 ఫిబ్రవరి 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇది ఉన్నతమయ్యే కళకు సమయం. భారతదేశం నిరుపేద నుండి ధనవంతంగా తయారవుతుంది. మీరు తండ్రి నుండి సత్యుగ చక్రవర్తి పదవిని వారసత్వంగా తీసుకోండి. ప్రశ్న: తండ్రికి గల ఏ టైటిల్ శ్రీకృష్ణునికి ఇవ్వరాదు? జవాబు: తండ్రి పేదల పాలిటి పెన్నిది. శ్రీకృష్ణుణ్ణి అలా అనరు. అతను చాలా ధనవంతుడు. అతని రాజ్యంలో అందరూ ధనవంతులుగానే ఉంటారు. తండ్రి అందరికంటే పేదగా ఉన్న భారతదేశంలో వస్తారు. భారతదేశాన్ని ధనవంతంగా చేస్తారు. మన భారతదేశం స్వర్గంగా ఉండేది. ఇప్పుడు అలా లేదు. మళ్ళీ ఆ విధంగా తయారవుతుందని మీరంటారు. పేదల పెన్నిది అయిన బాబాని భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. పాట చివరికి ఆ రోజు నేటికి రానే వచ్చింది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు పాట విన్నారు. ఆత్మ గుప్తంగా, శరీరం ప్రత్యక్షంగా ఉన్నాయి. ఆత్మను ఈ కన్నుల ద్వారా చూడలేము. నిరాకారంగా ఉంది, కానీ శరీరంతో కప్పబడి ఉంది. అందుకే ఆత్మ గుప్తమని అంటారు. ఆత్మ స్వయంగా అంటుంది, నేను నిరాకారము, ఇక్కడ సాకారంలోకి వచ్చి గుప్తంగా ఉన్నాను. ఆత్మల్ది నిరాకార ప్రపంచం. అందులో గుప్తంగా ఉండు విషయమే లేదు. పరంపిత పరమాత్మ కూడా అక్కడే ఉంటారు. వారిని సుప్రీం అని అంటారు. ఉన్నతోన్నతమైన ఆత్మ, అత్యంత పైన ఉండువారు పరం ఆత్మ. తండ్రి అంటున్నారు, మీరు ఎలా గుప్తంగా ఉన్నారో నేను కూడా అలాగే గుప్తంగా రావాల్సి వచ్చింది. నేను గర్భచైల్లోకి రాను. శివుడు అనేది ఒక్కటే నా పేరు. నేను ఈ శరీరంలో వస్తాను, అయినా నా పేరు మారదు. ఇతని ఆత్మ ఉండే శరీరం పేరు మారిపోతుంది. నన్ను మాత్రం శివుడనే అంటారు. నేను సర్వాత్ములకు తండ్రిని. ఆత్మలైన మీరు ఈ శరీరంలో గుప్తంగా ఉన్నారు. శరీరం ద్వారా కర్మలు ఆచరిస్తారు. నేను కూడా గుప్తంగా ఉన్నాను. కనుక పిల్లలకు ఆత్మ ఈ శరీరంతో కప్పబడి ఉందని, ఆత్మ నిరాకారమని, శరీరం వ్యక్తమైందనే జ్ఞానం ఇప్పుడు లభిస్తుంది. నేను కూడా అశరీరీనే. తండ్రి నిరాకారి. ఈ శరీరం ద్వారా వినిపిస్తారు. మీరు కూడా నిరాకారులే. శరీరం ద్వారా వింటారు. బాబా వచ్చారని మీకు తెలుసు. వారు భారతదేశాన్ని మళ్ళీ నిరుపేద నుండి ధనవంతంగా చేస్తారు. మీరు మా భారతదేశమని అంటారు. ప్రతి ఒక్కరూ తమ తమ రాష్ట్రాలను మా గుజరాతు, మా రాజస్థాను అని అంటారు. మాది మాది అన్నందున అందులో మోహం కలుగుతుంది. మన భారతదేశం పేదది, ఇది అందరూ అంగీకరిస్తారు. కానీ మన భారతదేశం ధనవంతంగా ఎప్పుడు ఉండేదో, ఎలా ఉండేదో ఎవరికీ తెలియదు. పిల్లలైన మీకు చాలా నష ఉంటుంది. మన భారతదేశం చాలా ధనవంతంగా ఉండేది. దుఃఖమనే మాటే ఉండేది కాదు. సత్యుగంలో ఏ ఇతర ధర్మము లేదు. ఒకే దేవీ దేవతా ధర్మం ఉండేది. ఇది ఎవరికీ తెలియదు. ఈ ప్రపంచ చరిత్ర, భూగోళం ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకున్నారు. మన భారతదేశం చాలా ధనవంతంగా ఉండేది. ఇప్పుడు చాలా పెద్దదైపోయింది. ఇప్పుడు మళ్ళీ ధనవంతంగా తయారు చేసేందుకు తండ్రి వచ్చారు. భారతదేశం సత్యుగంలో చాలా ధనవంతంగా ఉండేది. అప్పుడు దేవీ దేవతల రాజ్యం ఉండేది. అయితే ఆ రాజ్యం ఎలా పోయిందో ఎవరికీ తెలియదు. ఋషులు, మునులు మొదలైన వారు మాకు రచయిత, రచనల గురించి తెలియదు అని అనేవారు. తండ్రి అంటున్నారు, సత్యుగంలో కూడా దేవీ దేవతలకు రచయిత, రచనల ఆది మధ్యాంతముల జ్ఞానం ఎవరికీ లేదు. వారికి మేము మెట్లు దిగుతూ కలియుగంలోకి పోతామని తెలిసి ఉంటే చక్రవర్తిగా ఉండు సుఖం కూడా అనుభవించేవారు కాదు. చింతాక్రాంతులై ఉండేవారు. మనము సతోప్రధానంగా ఉండేవారము. ఇప్పుడు మళ్ళీ సతోప్రధానంగా
ఎలా కావాలనే చింత మీకు ఉంది. నిరాకార ప్రపంచంలో ఉన్న ఆత్మలమైన మనము అక్కడి నుండి సుఖధామంలోకి ఎలా వచ్చామో ఆ జ్ఞానం కూడా ఉంది. ఇప్పుడు మనం ఉన్నతమయ్యే కళలో ఉన్నాము. ఇది 84 జన్మల నిచ్చెన. డ్రామానుసారం ప్రతి పాత్రధారి నెంబర్ వారుగా తమ తమ సమయాలలో వచ్చి పాత్రను అభినయిస్తారు. పేదల పెన్నిది అని ఎవరిని అంటారో పిల్లలైన మీకు తెలుసు. ఈ ప్రపంచంలోని వారికి తెలియదు. పాటలో కూడా విన్నారు. చివరికి ఆ రోజు ఇప్పుడు వచ్చింది. ఏ రోజు కొరకు దారి వెతుకుతూ ఉండినారో ఆ రోజు. ఇదంతా భక్తి మార్గం. భగవంతుడు ఎప్పుడు వచ్చి భక్తులైన మనల్ని భక్తి మార్గం నుండి సద్గతికి తీసుకెళ్తారో ఇది కూడా అర్థం చేసుకున్నారు. ఈ శరీరంలో బాబా మళ్ళీ ప్రవేశించారు. శివ జయంతిని కూడా జరుపుకుంటారు. అందువలన వారు తప్పక వస్తారు. నేను కృష్ణుని శరీరంలో రాను. తండ్రి అంటున్నారు, కృష్ణుని ఆత్మ 84 జన్మలు తీసుకుంది. అతని అనేక జన్మలలో ఇది అంతిమ జన్మ. మొదటి నెంబర్లో ఎవరు ఉండినారో వారిప్పుడు చివరిలో ఉన్నారు. తతత్వం, నేను ఈ సాధారణ శరీరంలో వస్తాను. నేను ఇందులో వచ్చి మీరు 84 జన్మలు ఎలా తీసుకున్నారో తెలుపుతాను. సిక్కులు కూడా నిరాకారుడైన ఒక్క పరంపిత పరమాత్మయే మా తండ్రి అని అర్థం చేసుకున్నారు. వారు తప్పక మనుషుల నుండి దేవతలుగా చేయవారు. కావున మనం కూడా దేవతలుగా ఎందుకు అవరాదు? ఇంతకుముందు ఎవరు దేవతలుగా అయి ఉన్నారో వారు వెంటనే పట్టుకుంటారు. దేవీ దేవతా ధర్మానికి చెందిన వారమని ఒక్కరు కూడా భావించరు. ఇతర ధర్మాల చరిత్ర కూడా చాలా చిన్నది. కొంతమందిది 500 సంవత్సరాలు, మరికొంతమందిది 1250 సంవత్సరాలు. మీ చరిత్ర 5000 సంవత్సరాలది. దేవతా ధర్మం వారే స్వర్గంలోకి వస్తారు. ఇతర ధర్మాల వారు తర్వాత వస్తారు. దేవతా ధర్మం వారు కూడా ఇప్పుడు ఇతర ధర్మాలలోకి డ్రామానుసారం మార్పు చెంది ఉన్నారు. మళ్ళీ ఇలాగే మార్పు చెందుతారు. మళ్ళీ తమ తమ ధర్మాలలోకి తిరిగి వస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలు మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. బాబా స్వర్గస్థాపన చేయువారు. అందువలన మనం ఎందుకు స్వర్గంలో ఉండము? తండ్రి నుండి మనం తప్పకుండా వారసత్వం తీసుకుంటామని మీరు కూడా భావిస్తారు. దీని ద్వారా వీరు మన ధర్మానికి చెందిన వారని రుజువవుతుంది. అలా కాని వారు రానేరారు. పరాయి ధర్మంలోకి ఎందుకు వెళ్ళాలి అని అంటారు. నూతన ప్రపంచమైన సత్యుగంలో దేవతలకు చాలా సుఖముండేదని, వారికి బంగారు భవనాలుండేవని పిల్లలైన మీకు తెలుసు. సోమనాథ మందిరంలో ఎంత బంగారం ఉండేది? ఇటువంటి ధర్మం ఇంకేదీ ఉండనే ఉండదు. సోమనాథ మందిరం వంటి గొప్ప మందిరం ఇంకేదీ లేదు. చాలా వజ్ర వైడూర్యాలు ఉండేవి. బుద్ధుడు మొదలైన వారికి వజ్ర వైడూర్యాల భవనాలు ఏమీ ఉండవు. మిమ్మల్ని ఇంత ఉన్నతంగా తయారు చేసిన తండ్రికి మీరు ఎంత గౌరవం ఇచ్చారు? గౌరవం ఉంచుతారు కదా. మంచి పని చేసి వెళ్ళారని భావిస్తారు. ఇప్పుడు అన్నిటికంటే మంచి పని పతిత పావనులైన తండ్రే చేసి వెళ్తారని ఇప్పుడు మీకు తెలుసు. అత్యంత ఉత్తమ సేవ అనంతమైన తండ్రి వచ్చి చేస్తారని మీ ఆత్మ అంటుంది. మనల్ని పేదల నుండి ధనవంతులుగా, బికారుల నుండి రాకుమారులుగా తయారు చేస్తారు. ఎవరైతే భారతదేశంను స్వర్గంగా తయారు చేస్తారో వారిని ఇప్పుడు ఎవరు గౌరవించటం లేదు. ఏదైతే అత్యంత శ్రేష్టమైన మందిరము అని గాయనం చేయబడిందో దానిని దోచుకొని వెళ్ళిపోయారు. లక్ష్మీనారాయణల మందిరాన్ని ఎప్పుడూ ఎవరూ దోచుకోలేదు. సోమనాథ మందిరాన్ని దోచుకున్నారు. భక్తి మార్గంలో కూడా చాలా ధనవంతులు ఉంటారు. రాజుల్లో కూడా నెంబర్ వారుగా ఉంటారు కదా. ఉన్నత పదవిలో ఉండువారిని చిన్న పదవిలో ఉండువారు గౌరవిస్తారు. సభలో కూడా నెంబర్ వారుగా కూర్చుంటారు. బాబాకు అనుభవం ఉంది కదా. ఇక్కడ సభ పతిత రాజులది. పావన రాజుల సభ ఎలా ఉంటుంది? వారి వద్ద ఎంత ధనం ఉంటుందో వారి నివాసం కూడా అంత బాగుంటుంది. తండ్రి మనల్ని చదివిస్తున్నారు అని, స్వర్గస్థాపన చేయిస్తున్నారు అని ఇప్పుడు మీకు తెలుసు.
మనం మహారాజా మహారాణులుగా స్వర్గంలో అవుతాము. మళ్ళీ క్రింద పడుతూ పడుతూ భక్తులుగా అవుతాము. అప్పుడు మొట్టమొదట శివబాబాను పూజించి వారి పూజారులుగా అవుతాము. ఎవరైతే స్వర్గానికి అధికారులుగా చేశారో వారిని పూజిస్తాము. వారు మనల్ని చాలా ధనవంతులుగా చేస్తారు. ఇప్పుడు భారతదేశం చాలా నిరుపేదగా ఉంది. 500 రూపాయలకు తీసుకున్న భూమి ఇప్పుడు 5,000 కంటే ఎక్కువైపోయింది. ఇవన్నీ కల్పించిన ధరలు. అక్కడ భూమికి విలువ ఉండదు. ఎవరికి ఎంత కావాలి అంటే అంత తీసుకోవచ్చు. లెక్కలేనంత భూమి ఉంటుంది. మీ భవనాలు మధురమైన మంచినీటి నదీ తీరాలపై ఉంటాయి. మనుషులు చాలా కొద్దిమందే ఉంటారు. ప్రకృతి దాసీగా ఉంటుంది. ఫలపుష్పాదులు చాలా శ్రేష్టమైనవి లభిస్తాయి. ఇప్పుడు ఎంత కష్టపడినా భుజించేందుకు ఆహారం లభించదు. మనుషులు ఆకలి దప్పులతో మరణిస్తారు. కావున పాట వింటూనే మీరు రోమాంచితులు కావాలి. తండ్రిని పేదల పెన్నిది అని అంటారు. పేదల పెన్నిది అంటే అర్థం తెలుసుకున్నారు కదా. వారిని ధనవంతులుగా ఎవరు చేస్తారు? వారు ఎక్కడికి వస్తారో అక్కడే ధనవంతులుగా చేస్తారు కదా. పావనం నుండి పతితులుగా అవ్వటంలో 5,000 సంవత్సరాలు పడుతుందని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ బాబా వెంటనే పతితం నుండి పావనంగా చేస్తారు. అత్యంత ఉన్నతంగా తయారు చేస్తారు. 1 సెకండ్లో జీవన్ముక్తి లభిస్తుంది. బాబా మేము మీ వారము అని అంటారు. తండ్రి అంటున్నారు, పిల్లలు మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. కొడుకు జన్మిస్తూనే వారసునిగా అవుతాడు. ఎంత సంతోషం అవుతూ ఉంటుంది. కూతురైతే ముఖం క్రిందకు దించుకుంటారు. ఇక్కడైతే ఆత్మలందరూ పిల్లలే. 5,000 సంవత్సరాల క్రితం మనం స్వర్గానికి యజమానులుగా ఉండేవారమని ఇప్పుడే మనకు తెలిసింది. అలా తయారు చేసిన వారు బాబాయే. శివ జయంతి కూడా జరుపుకుంటారు. కానీ వారు ఎప్పుడు వచ్చారో ఎవరికీ తెలియదు. లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేదని కూడా ఎవరికీ తెలియదు. జయంతి పండుగ జరుపుకుంటారు. శివలింగం ప్రతిష్ఠించి పెద్ద పెద్ద మందిరాలు కట్టిస్తారు. కాని వారు ఎలా వచ్చారో, వచ్చి ఏం చేశారో కొంచెం కూడా తెలియదు. దీనిని గుడ్డి నమ్మకం, మూఢ విశ్వాసం అని అంటారు. మన ధర్మమేదో ఎప్పుడు స్థాపించబడిందో వారికి తెలియదు. ఇతర ధర్మాల వారికి వారి వారి ధర్మముల గురించి తెలుసు. బుద్ధుడు ఎప్పుడు వచ్చారో తిథి తారీఖులతో సహా తెలుపుతారు. శివబాబా మరియు లక్ష్మీనారాయణలు ఎప్పుడు వచ్చారో ఆ తిథి తారీఖులు తెలియవు. 5,000 సంవత్సరాల మాటను లక్షల సంవత్సరాలని రాసేశారు. లక్షల సంవత్సరాల మాట ఎవరికి గుర్తుంటుంది? భారతదేశంలో దేవీ దేవతా ధర్మం ఎప్పుడు ఉండేదో ఎవరికీ తెలియదు. లక్షల సంవత్సరాల లెక్కలో భారతదేశ జనాభా చాలా ఎక్కువగా ఉండాలి. భారతదేశ విస్తారం కూడా అన్నిటికంటే పెద్దదిగా ఉండాలి. లక్షల సంవత్సరాల్లో ఎంతమంది మనుషులు జన్మిస్తారు? మనుషుల జనాభా అసంఖ్యంగా ఉండాలి. కానీ అంతమంది లేనేలేరు. ఇంకా తగ్గిపోయింది. ఈ విషయాలన్నీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఈ విషయాలు మనుషులు వింటే మేము ఈ విషయాలు ఎప్పుడు వినలేదు, ఏ శాస్త్రంలోనూ చదవలేదు అని అంటారు. ఇవి అద్భుతమైన విషయాలు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో పూర్తి సృష్టి చక్ర జ్ఞానమంతా ఉంది. ఇప్పుడు ఇతను అనేక జన్మల అంతిమ జన్మలో పతిత ఆత్మగా ఉన్నాడు. సతో ప్రధానంగా ఉన్న ఆత్మనే ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయింది. మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. ఇప్పుడు ఆత్మలైన మీకు ఈ శిక్షణ లభిస్తూ ఉంది. ఆత్మ చెవుల ద్వారా వింటుంది, శరీరం ఊగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆత్మ వింటుంది కదా. ఆత్మలమైన మనము పూర్తిగా 84 జన్మలు తీసుకుంటాము. 84 జన్మల్లో 84 తల్లిదండ్రులు తప్పకుండా ఉంటారు. ఇది కూడా లెక్కాచారం కదా. మనము 84 జన్మలు తీసుకుంటామని బుద్ధికి తోస్తుంది. తక్కువ జన్మల వారు కూడా ఉంటారు. అందరూ 84 జన్మలు తీసుకోరు. శాస్త్రాల్లో ఏవేవో విషయాలు రాసేసారని తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. మీకైతే 84 జన్మలు అంటారు, కానీ నాకు లెక్కలేనన్ని జన్మలని అంటారు.
కనకనంలో రాయిరప్పల్లో నన్ను తోసేశారు. ఎక్కడ చూసినా నీవే నీవు అని అనేశారు. కృష్ణుడే కృష్ణుడని మధుర బృందావనంలో అంటూ ఉంటారు. కృష్ణుడు సర్వవ్యాపి అని రాధా మార్గం వారు ఎక్కడ చూసినా రాధే రాధ, అంతా రాధమయము, నీవు రాధనే, నేను రాధనే అని అంటారు. ఒక్క తండ్రి మాత్రమే పేదల పెన్నిది. అందరికంటే ధనవంతంగా ఉండే భారతదేశం ఇప్పుడు అందరికంటే పేదదిగా తయారైంది. అందుకే నేను భారతదేశంలోనే రావాల్సి వచ్చింది. ఇది రచింపబడిన తయారైన డ్రామా. ఇందులో కొంచెం కూడా తేడా రాదు. డ్రామాలో ఏ దృశ్యం షూటింగ్ అయిపోయిందో అది ఉన్నది ఉన్నట్లే రిపీట్ అవుతుంది. ఏ కొంచెం కూడా తేడా రాదు. డ్రామాను గురించి కూడా తెలిసి ఉండాలి. డ్రామా అనగా డ్రామా. అది హద్దు డ్రామా, ఇది బేహద్దు డ్రామా. ఈ అనంతమైన డ్రామా ఆది మధ్యాంతాలు ఎవరికీ తెలియవు. నిరాకార భగవంతుని మాత్రమే పేదల పెన్నిది అని అంటారు, కృష్ణుని కాదు. కృష్ణుడు సత్యుక రాకుమారుడు, అత్యంత ధనవంతుడు. భగవంతునికి తన సొంత శరీరం లేనేలేదు. వారు వచ్చి పిల్లలైన మిమ్మల్ని ధనవంతులుగా తయారు చేస్తారు. మీకు రాజయోగ శిక్షణను ఇస్తారు. చదువు ద్వారా బ్యారిస్టర్ మొదలైన వారిగా తయారైన సంపాదన చేస్తారు. తండ్రి కూడా మిమ్మల్ని ఇప్పుడు చదివిస్తున్నారు. మీరు భవిష్యత్తులో నరు నుండి నారాయణునిగా అవుతారు. మీరు జన్మిస్తారు కదా, అంతేకాని స్వర్గం సముద్రంలో నుండి బయటకు వస్తుందని కాదు. కృష్ణుడు కూడా జన్మించాడు కదా, ఆ సమయంలో కంసపురం మొదలైనవి లేనేలేవు. కృష్ణునికి ఎంతో గొప్ప మహిమ గాయనం చేస్తారు. కానీ అతని తండ్రికి మహిమే లేదు. అతని తండ్రి ఎక్కడ ఉన్నారు? కృష్ణుడు తప్పకుండా ఒక తండ్రికి కుమారునిగా ఉంటాడు కదా. కృష్ణుడు జన్మించినప్పుడు కొంతమంది పతితులు కూడా ఉంటారు. పతితులు పూర్తిగా సమాప్తమైన పిదప అతను సింహాసనంపై కూర్చుంటాడు. రాజ్యాధికారాన్ని తీసుకుంటారు. అప్పటి నుండి అతని శకం ప్రారంభమవుతుంది. లక్ష్మీనారాయణులతోనే నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. మీరు పూర్తి లెక్కాచారాన్ని రాస్తారు. వారి రాజ్యం ఇంత సమయం, ఆ తర్వాత వారిది ఇంత సమయం అని రాస్తారు. ఇలా రాసినందున కల్పమాయువు ఇంత పెద్దదిగా లేదని మనుషులు అర్థం చేసుకుంటారు. కల్పమంతా కలిసి 5000 సంవత్సరాలు. పిల్లలైన మీ బుద్ధిలోకి వస్తుంది కదా, మీరు నిన్నటి వరకు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు. అలా తయారు చేసిన వారు తండ్రియే. అందుకే మనం వారి శివ జయంతిని జరుపుకుంటున్నాము. మీకు అందరి గురించి తెలుసు. యేసుక్రీస్తు, గురునానక్ మొదలైన వారు ఎప్పుడు వస్తారో మీకు జ్ఞానం ఉంది. ప్రపంచ చరిత్ర, భూగోళం ఉన్నది ఉన్నట్లు రిపీట్ అవుతాయి. ఈ చదువు ఎంతో సులువైనది. స్వర్గం గురించి మీకు తెలుసు. తప్పకుండా భారతదేశం స్వర్గంగా ఉండేది. ఇది అవినాశి ఖండం. భారతదేశానికి ఉన్న మహిమ ఎవరికీ లేదు. అందరినీ పతితుల నుండి పావనంగా తయారు చేయవారు ఒక్క తండ్రి మాత్రమే. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, డ్రామా ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకుని అన్ని చింతలను వదిలేయాలి. సతో ప్రధానంగా అవ్వాలని ఒకే ఒక్క చింత ఉంచుకోవాలి. సెకండ్ పాయింట్, పేదల పెన్నిది బాబా పేద భారతదేశాన్ని ధనవంతంగా చేసేందుకు వచ్చారు. వారికి పూర్తిగా సహాయకారులు కావాలి. మీ నూతన ప్రపంచాన్ని స్మృతి చేస్తూ సదా సంతోషంగా ఉండాలి. ఈరోజు వరదానము. హృదయంలో సదా ఒక్క రాముణ్ణే నిలుపుకొని సత్యమైన సేవ చేసే మాయాజీత్ విజయీ భవ. హనుమంతుని విశేషత సదా సేవాదారిగా మహావీరునిగా చూపిస్తారు. అందుకే అతను స్వయం కాలిపోలేదు, కానీ
తోక ద్వారా లంకను కాల్చేశాడని చూపిస్తారు. ఇక్కడ కూడా ఎవరైతే సదా సేవాదారులుగా ఉంటారో వారే మాయ యొక్క అధికారాన్ని సమాప్తం చేయగలరు. ఎవరైతే సేవాదారులు కారో వారు మాయ యొక్క రాజ్యాన్ని కాల్చలేరు. హనుమంతుని హృదయంలో సదా ఒక్క రాముడే నివసించేవాడు కనుక తండ్రి తప్ప వేరే ఎవరు హృదయంలో ఉండరాదు. మీ దేహం యొక్క స్మృతి కూడా ఉండరాదు. అప్పుడు మాయాచిత్ విజయులుగా అవుతారు. స్లోగన్: ఎలాగైతే ఆత్మ మరియు శరీరం కంబైన్డ్గా ఉన్నాయో అలా మీరు తండ్రితో కంబైన్డ్గా ఉండండి. అవ్యక్త సూచన: ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలతా సంపన్నంగా అవ్వండి. సంఘటనలో ప్రతి ఒక్కరి విశేషతను చూడాలి, విశేషతలే గ్రహించాలి మరియు బలహీనతలను నిర్మూలించే ప్రయత్నం చేయాలి. ఏకత యొక్క సంఘటనను శక్తిశాలిగా చేసే విధి ఇదే. ఎలాగైతే మీ అందరి లేవటం, మాట్లాడటం, నడవటం ఒకే విధంగా ఉందో, లేక అందరి మాటలు ఒకే విధంగా ఉన్నాయో, ఒకే గతి, ఒకే రీతి, ఒకే నీతి ఉందో, అలా సంస్కారం కూడా సమానంగా కనిపించాలి. భిన్నత్వం ఉన్న పరస్పరంలో విశ్వాసం ఉంచి అందరి విచారాలకు గౌరవం ఇవ్వండి. ఇదే ఏకతకు ఆధారం. అచ్చా. ఓం శాంతి.